ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ నెక్కి మనం ఎలా పైపింగ్ వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మన బ్లౌజెస్కే కాదు, ఫ్రాక్స్కి అయినా దేనికైనా సరే మనం రౌండ్ నెక్ కోసం మనం క్రాస్ కటింగే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. క్రాస్ అనేది మనం పెద్ద ముక్క అయితే ఒకటే సింగిల్గా తీసుకోవచ్చు. అదే చిన్నగా ఉన్నట్లయితే 2-3 పీసెస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మెజర్మెంట్స్తో ఇంకొక 2 కట్ చేస్తున్నాను. ఈ విధంగా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. వీడియోస్ని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మన పైపింగ్లో థ్రెడ్ పైపింగ్ ఉన్నాయి, నార్మల్ పైపింగ్ ఉన్నాయి. పైపింగ్స్లో అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ప్రతి వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్క మోడల్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. మరీ ఎక్కువ క్రాస్ ఉంచుకోకండి, జస్ట్ కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకుని మనం క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. వెడల్పు ఎక్కువ లేకుండా చూసుకొని క్రాస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రతిదీ కూడా క్రాస్ అనేది ఎక్కువ లేకుండా చూసుకొని జస్ట్ కొంచెం క్రాస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం షేప్ అనేది ఈ విధంగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ప్రతి పాయింట్ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క దానికి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. క్రాస్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఎగుడు దిగుడు లేకుండా. మనకి పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా జాయింట్ చేసుకోవాలి. మన నైటీలకు కానీ దేనికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని జాయింట్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా. అలాగే సేమ్ మన నడుము కూడా వేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా టైలరింగ్కి ఉపయోగపడే ప్రతి ఐటమ్స్ కూడా, మిషన్స్ కానీ, సెసెస్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. అలాగే మనకి దసరా ఆఫర్స్ అయితే ఉన్నాయి రేపటి నుంచి, ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మెడ చుట్టూరు కూడా ఇదే విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా దగ్గరలో కొంచెం కట్ చేసుకోవాలి. ఏ నెక్ అయినా సరే మనకు నీట్గా వెనక్కి తిరుగుతుంది, పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా దగ్గరలో మనం కట్ చేసుకోవడం వల్ల మనకి వెనక్కి తిరగడానికి చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకొని ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోండి. మనకి థ్రెడ్ పైపింగ్లా వేసుకోవాలనుకున్నట్లే అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. లేదా మనకి కొంచెం ఎక్కువగా కనిపించాలి అనుకునే వాళ్ళు కొంచెం వెడల్పైన పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టుకున్నట్లయితే నీట్గా ఉండదు, కాబట్టి కనిపించినట్టుగా వేసుకోండి, నీట్గా ఉంటుంది థ్రెడ్ వేసినట్టు. మనకి థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. నెక్ చుట్టూరు కూడా అదే వెడల్పు చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి. చాలామంది బోట్ నెక్ బ్లౌజెస్ రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి నెక్ డిజైన్స్ కానీ. ఇప్పుడు మనం కింద నడుం దగ్గర వేసుకోవాలి. బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. లేదా సేమ్ పైపింగ్ వేసినట్టే కింద నడుము కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సేమ్ కలర్నే యూజ్ చేసుకోవచ్చు.
లేదా బార్డర్ నచ్చినట్లయితే బార్డర్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా 2 జాయింట్ చేసుకొని మన కింద నడుంకి వేసుకోవచ్చు అంచుని. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైకి ఎత్తకుండా స్టిఫ్గా మనం జాయింట్ చేసినట్టు కాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు కింద క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా ఈ అంచునే కింద పెట్టుకొని పైకి తిప్పుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి 2 రకాలుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే అంచుని మనకి టైం కలిసి రావడం కోసం నేను పైనుంచే వేసి చూపించేస్తున్నాను మీకు. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఊడిపోవడం అంటూ ఏముండదు. ఈ విధంగా పైది అంచు కూడా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి, కింద నడుం భాగాన్ని కూడా ఒక ఫోల్డింగ్ అనేది పైకి చేసుకొని 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండే బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మనకు నీట్గా వస్తుంది. స్పీడ్గా స్టిచ్ చేసుకోకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని పైన కూడా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చిన్న ఫోల్డింగ్ చేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది అదే విధంగా చేసుకోవాలి. మాకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మనకి సెకండ్ ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. నేను బోట్ నెక్ కట్ చేసింది సెకండ్ ఛానల్లో ఉంది లాస్ట్ వీడియోలో. ఒకసారి కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి సెకండ్ ఛానల్ విజిట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షాల్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మిషన్ ఐటమ్స్ ఆర్మ్ హోల్ స్కేల్స్ అన్నీ తీసుకోవాలి టేప్ అనుకున్నట్లయితే మీరు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఆఫర్స్ అయితే స్టార్ట్ అయినాయి అక్టోబర్ 4th నుంచి. ఒకసారి విజిట్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.